హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ ఎలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్కి సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి బీ ఫార్మసీ ఫార్మాడీకి సంబంధించిన నోటిఫికేషన్ నుంచి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. ఆల్రెడీ నోటిఫికేషన్ మనకు వచ్చేసింది కాబట్టి దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించినంత ఒకసారి మనం గమనిద్దాం. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి నవంబర్ 29వ తారీఖు, నవంబర్ 30వ తారీఖు కేవలం 2 డేస్లో మాత్రమే ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే నవంబర్ 29, 30వ తారీఖు అంటే ఈ 2 డేస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆన్లైన్ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రెండూ కూడా ప్యారలల్గా చేసుకునే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఎంపీసీకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఓపెన్ అయ్యి ఉంది. సో ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. నవంబర్ 29వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచే 1 డిసెంబర్ వరకు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ఎంపీసీ స్ట్రీమ్ వారికి. ఇక వెబ్ ఆప్షన్స్ తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైనా చేంజ్ చేసుకోవాలనుకున్నట్టు అయితే 2వ తారీఖు, డిసెంబర్ 2వ తారీఖున ఓన్లీ 1 డే, ఆ ఒక్కరోజు మాత్రమే వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా సీట్ అలాట్మెంట్ అనేది మనకి 4వ తారీఖున, డిసెంబర్ 4th 4వ తారీఖున సీట్ అలాట్మెంట్ అనేది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి జరుగుతుంది. ఇక కాలేజీలో రిపోర్టింగ్ అనేది డిసెంబర్ 4వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు ఆ 3 డేస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్గా డీటెయిల్స్, ఒక స్కెడ్యూల్. ఇకపోతే బైపీసీ స్ట్రీమ్ని చూసినట్టయితే ప్యారలల్గా ఎంపీసీ స్ట్రీమ్తో పాటు వెంటనే మరుసటి రోజు నుంచే బైపీసీ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక బైపీసీ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే ఫీ పేమెంట్కి బైపీసీ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే ఫీ పేమెంట్ చేయడానికి, ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి నవంబర్ 30వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. పెట్టుకోవడానికి ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం డిసెంబర్ 8వ తారీఖున, 8/12/20 డిసెంబర్ 8వ తారీఖున వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక సీట్ అలాట్మెంట్ అనేది చూసుకున్నట్టయితే డిసెంబర్ 11th సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. రిపోర్టింగ్ కాలేజెస్లో రిపోర్ట్ అవ్వాల్సింది ఒకటి స్కెడ్యూల్. ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్. ఇప్పుడు ఈ స్కెడ్యూల్ని బేస్ చేసుకొని ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు, బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి అన్ని సర్టిఫికెట్స్ రెడీ చేసుకొని వెబ్ ఆప్షన్స్లో పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆచితూచి వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే వెబ్ ఆప్షన్స్లో ఇచ్చే డే కూడా ఒక్కరోజే ఇచ్చారు కాబట్టి చేంజ్ చేసుకునే అవకాశం, ఏమైనా మిస్టేక్స్ అనేది చేయకుండా చాలా రోజులు ఇప్పటికే గ్యాప్ మీద మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అలాగే నెంబర్ ఆఫ్ కాలేజెస్కి మీరు అప్లై చేయండి. అదేవిధంగా మనకి వెబ్ ఆప్షన్స్లో పెట్టేటప్పుడు కూడా ఆల్రెడీ ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, కోర్సు ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ఆ కాలేజెస్కి ఆప్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ మంచి కాలేజ్లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఫిల్ చేసినప్పుడే చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ని మాత్రం పెట్టండి. ఇక ఈ ఫస్ట్ ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటికీ ఇప్పుడు వెబ్సైట్ చూసుకున్నట్టయితే మాత్రం ఎంపీసీ స్ట్రీమ్కి మాత్రం ఏపీఎస్హెచ్ఈ వాళ్ళు ఓపెన్ చేసి ఉంచారు. బహుశా రేపు బైపీసీ వాళ్ళకి ఓపెన్ చేయొచ్చు. రేపు బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.